ఆర్థర్ అంటే ఆక్వామ్యాన్ని చూపించడం ద్వారా సినిమా ప్రారంభమవుతుంది. అతని జీవితం పూర్తిగా మారిపోయిందని మనకు తెలుసు. అతను అట్లాంటిస్ రాజు అయ్యాడు. అతను ఇతర రాజ్యానికి చెందిన రాజు కుమార్తె అయిన మేరాను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు కథ మారిపోయి ఈ సినిమాలో విలన్గా మారాడు. అతని పేరు బ్లాక్ మెంటా. అతని తండ్రి చనిపోయాడు, కానీ ఆర్థర్ తన మరణానికి కారణమని అతను ఎప్పుడూ భావించాడు. అందుకే బ్లాక్ మెంటా ఇప్పటికీ ఆర్థర్ పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన కోసం ప్రత్యేకమైన పవర్ఫుల్ సూట్ ను కూడా తయారు చేస్తున్నాడు, మరియు అతను కూడా దీనికోసం వేచి ఉన్నాడు. ఈ సూట్ పూర్తయిన తర్వాత నేను ఆక్వామాన్తో పోరాడతాను. దీని తరువాత మనం సముద్ర శాస్త్రవేత్త అయిన వైద్యుడిని చూస్తాము, అంటే సముద్రం కింద ప్రపంచం. ఇప్పుడు అతను అట్లాంటిస్ పై పరిశోధన చేస్తున్నాడు. అతను అట్లాంటిస్ ని కనుగొని అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించాడు, మరియు అందరి ముందు దానిని బయటి ప్రపంచానికి తీసుకురావడానికి ప్రయత్నించాడు. తద్వారా అట్లాంటిస్ వంటి ప్రపంచం నిజంగా కనుగొనబడిందని అతను నిరూపించగలడు. అట్లాంటిస్ యొక్క ఈ పరిశోధనతో ఆ శాస్త్రవేత్తలు ఒకసారి అంటార్కిటికాకు వెళతాడు, మరియు వారు అక్కడ మంచులో ఏదైనా కనుగొనడానికి ప్రయత్నించడం ప్రారంభిస్తారు. కానీ ఆక్టోపస్ లాంటి రాక్షసుడు శాస్త్రవేత్తలు మరియు వారి బృందంపై దాడి చేస్తాడు, ఎందుకంటే అతనికి పెద్ద టెంటకిల్స్ కూడా ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలు తమ బృందంతో అక్కడ చిక్కుకుపోయారు. అందుకే అతను తన ఇతర సహచరులకు సంకేతాలు పంపుతాడు మరియు సహాయం కోసం అడుగుతాడు. అప్పుడు అతని సహచరులలో ఒకరు అతనికి సహాయం చేయడానికి వస్తాడు, అంటే బ్లాక్ మెంటా. ఈ వ్యక్తులు కలిసి పనిచేశారు. వచ్చిన తర్వాత బ్లాక్ మెంటా శాస్త్రవేత్తలు మరియు వారి సహచరుల ప్రాణాలను కాపాడుతాడు. కాని అతనే ఇక్కడ పరిశోధనలు మొదలు పెడతాడు. దీనికోసం అతను మంచులో మరింత దిగువకు వెళ్లడం ప్రారంభించాడు. చాలా లోతుకు వచ్చిన తర్వాత అతను విరిగిన బ్లాక్ ట్రైడెంట్ ను చూస్తాడు. మరియు ఇప్పుడు బ్లాక్ మెంటా విరిగిన ట్రైడెంట్ ని తీసుకుని దాని 2 భాగాలు దగ్గరికి చేరినప్పుడు అతను దాని నిజమైన యజమానిని చూడటం ప్రారంభించాడు. దీని పేరు కోర్డెక్స్. అతను చాలా తెలివిగా మరియు ప్రమాదకరంగా కనిపించాడు అని బ్లాక్ మెంటా జ్ఞాపకాలలో అంటున్నాడు. ఎందుకంటే మీరు నా విరిగిన త్రిశూలాన్ని అతికించారు, కాబట్టి ఇప్పుడు మీరు చాలా శక్తివంతులు అవుతారు. దీనితో పాటు మీరు మీ శత్రువు ఆక్వామాన్ పై కూడా ప్రతీకారం తీర్చుకోగలుగుతారు, మరియు మీరు చేయాలనుకున్న ప్రతిదాన్ని మీరు చేయవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితి చాలా దిగజారిందని మనకు తెలుసు, ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ చాలా పెరిగింది. సునామీలు మరియు వరదలు వస్తూనే ఉన్నాయి. దీనివల్ల బయటి ప్రపంచంతో పాటు సముద్ర ప్రపంచంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నింటి వల్ల సముద్రపు జీవులు మెల్లగా చనిపోతున్నాయి అని ఆర్థర్ తెలుసుకుంటాడు. తర్వాత అట్లాంటిక్ కౌన్సిల్స్ మీటింగ్ జరుగుతుంది, అందులో ఆర్థర్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఆర్థర్ ఈ ప్రతిపాదనను అన్ని కౌన్సిల్ల ముందు ఉంచాడు. మనం బయటి ప్రపంచ ప్రజలను కలుసుకుని మాట్లాడాలి, మరియు మన అధునాతన సాంకేతికతను వారితో పంచుకోవాలి. తద్వారా బయటి ప్రపంచం కూడా ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది. ఆపై వారు మన సమస్యలను కూడా పరిష్కరించగలరు. అయితే దీని ఎవరూ అంగీకరించరు, ఇది జరగదని అందరూ చెబుతారు. అక్కడ బ్లాక్ మెంటా సూట్ పూర్తిగా సిద్ధంగా ఉంది, మరియు ఇప్పుడు అతను ఏదో ఒక విధంగా అట్లాంటిస్ లోకి ప్రవేశించి ఒరిచల్కం ని దొంగిలించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఒరిచాల్కం అనేది అట్లాంటిస్ రాజ్యంలో కనిపించే ఒక రకమైన లోహం. ఇది పెట్రోల్ లాగా పనిచేస్తుంది. దీనితో పాటు ఒరిచల్కం యొక్క అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బ్లాక్ మెంటా ఒరిచల్కం ని పొందడానికి అతని బృందంతో అట్లాంటిస్ లోకి ప్రవేశించాడు, మరియు అక్కడ దాడులు చేస్తాడు. ఇప్పుడు అతని విధ్వంసం చూసిన మేరా అతన్ని ఆపడానికి బ్లాక్ మెంటా వద్దకు వెళ్తుంది. అతను ఈ కొత్త శక్తివంతమైన సూట్ ధరించడం ద్వారా శక్తివంతమైనందున అతను మేరాపై దాడి చేసి ఆమెను గాయపరిచాడు. ఆమె మూర్ఛపోయేలా చేస్తాడు. బ్లాక్ మెంటా మళ్లీ పైకి వచ్చి అతను మళ్లీ ఆమెపై దాడి చేసే ముందు ఆర్థర్ ఇక్కడకు వస్తాడు. తన భార్యను రక్షించడానికి అతను తన శత్రువు బ్లాక్ మెంటాతో పోరాడటం ప్రారంభిస్తాడు, మరియు ఈ విధంగా వారు గొప్ప పోరాటం చేస్తారు. పోరాట సమయంలో బ్లాక్ మెంటా బృందం అతనికి ఒక సంకేతం పంపుతుంది. నా బృందం ఓరిచాల్కన్ను కనుగొన్నట్లు అతను అర్థం చేసుకుంటాడు. అతను ఇప్పుడు గొడవను మధ్యలోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సురక్షితంగా పారిపోవడంలో కూడా విజయం సాధిస్తాడు.
ఆర్థర్ తల్లి వారి వద్దకు వచ్చినప్పుడు మేరా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది ఆలోచించాల్సిన విషయం అని ఆర్థర్ తల్లి అతనికి చెప్పింది. అట్లాంటిస్ లోని ఒరిచాల్కమ్ ని తీసుకెళ్లడానికి బ్లాక్ మెంటర్ నిజంగా ఇక్కడకు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఏదో చెడు జరగబోతోంది. ఇది విన్న ఆర్థర్ తన తల్లితో, ఈ విషయంలో నాకు నా సోదరుడు ఓర్న్ సహాయం కావాలి. ఎందుకంటే నా సోదరుడు ఓర్న్ కు అట్లాంటిస్ తో పాటు ఒరిచాల్కమ్ గురించి బాగా తెలుసు. అతనికి అట్లాంటిస్ చరిత్ర మొత్తం తెలుసు. ఇది విన్న ఆర్థర్ తల్లి చెప్పింది, కాని ఓర్న్ మరొక రాజ్యంలో చిక్కుకున్నాడు. మత్స్యకారుని జైల్లో, అలాంటప్పుడు అతను ఎలా రాగలడు? దానికి ఆర్థర్ సమాధానమిస్తూ, నేనే జాలరీ రాజ్యానికి వెళ్లి ఓర్ని జైలు నుండి బయటకు తీసుకువస్తాను అని చెబుతాడు. అతను నేరుగా మత్స్యకారుల జైలుకు వెళ్లాడు. ఆ తరువాత అతను ఓర్ను కనుగొంటాడు. వారు అక్కడ నుండి బయలుదేరే ముందు ఓర్ను మత్స్యకారుల రాజ్యం యొక్క కాపలాదారులు చుట్టుముట్టారు. ఓర్న్ పరిస్థితి ఇప్పుడు చాలా దిగజారింది, ఎందుకంటే అతనికి ఇక్కడ సరైన ఆహారం ఇవ్వలేదు. దీంతో అతని శరీరం చాలా బలహీనంగా మారింది. అయితే బయటకు రాగానే సముద్రపు నీరు శరీరాన్ని తాకడంతో మునుపటిలా ఆరోగ్యంగా, దృఢంగా తయారయ్యాడు. అతనికి కూడా మునుపటిలానే పవర్స్ వచ్చాయి. అందుకే ఓర్న్ ఒక్కడే గార్డులతో పోరాడతాడు. అతను వాటిని ఆధిపత్యం చేస్తాడు. కాపలాదారులందరినీ ఒకే దెబ్బతో చంపేస్తాడు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. దారిలో మాట్లాడుకుంటూ ఇద్దరూ తమ జీవితాల గురించి చెప్పుకుంటారు. ఆర్థర్ ఓర్న్తో చెప్పాడు, నేను అట్లాంటిస్ రాజుగా అలసిపోయాను. ఇప్పుడు ఈ ఉద్యోగంతో విసుగు చెందాను. కానీ ఇది విన్న తర్వాత ఓర్న్ చాలా ఆశ్చర్యపోయాడు. అతను ఆర్థర్తో చెప్పాడు, నేను కూడా రాజుగా మారాలని చిన్నప్పటి నుండి ప్రయత్నించాను, రాజుగా సింహాసనాన్ని పొందాలని. కాని నీకు ఆ సింహాసనం వచ్చింది. మీరు సింహాసనం గురించి కూడా పట్టించుకోరు. ఇది చాలా వింతగా ఉంది. ఆ తర్వాత ఇద్దరూ నేరుగా కింగ్ ఫిష్ వద్దకు వెళ్లి బ్లాక్ మెంట గురించి అడిగారు. మీరు ఒక ద్వీపంలో బ్లాక్ మెంటాను చూడవచ్చు అని కింగ్ ఫిష్ సమాధానం ఇస్తుంది. ద్వీపం దక్షిణ ప్రాంతంలో ఉంది. మరియు ఇది విన్న తర్వాత సోదరులిద్దరూ ఆ ద్వీపానికి వెళ్లడానికి దక్షిణ ప్రాంతానికి వెళతారు. కాని ఇక్కడికి వచ్చేసరికి ద్వీపమంతా మారిపోయిందని చూస్తారు. ఒరిచాల్కమ్ను కాల్చడం ద్వారా దాని పొగ ఇక్కడ వ్యాపించినట్లు అనిపిస్తుంది. దీంతో ఇక్కడి చెట్లు, మొక్కలు, జంతువులు కూడా పూర్తిగా మారిపోయాయి. దానివల్ల వాటి సైజు బాగా పెరిగింది. ఇక్కడ ఎలుకలు కూడా చాలా పెద్దవిగా మారాయి. వాటి పరిమాణం ఏనుగులా కనిపిస్తుంది. ఆ తర్వాత శాస్త్రవేత్తను చూపిస్తారు. అతను ఇప్పుడు బ్లాక్ మెంట స్థానంలో ఉన్నాడు. ఇక్కడ విరిగిన నల్ల త్రిశూలాన్ని చూసిన శాస్త్రవేత్త ఆలోచించకుండా దానిని పట్టుకుంటాడు. మరియు ఇప్పుడు అతను దానిని తాకగానే శాస్త్రవేత్త కూడా తన మనస్సులో కోడెక్స్ ని చూడటం ప్రారంభించాడు. అతను బ్లాక్ మెంటతో చెప్పినట్లుగా తప్పు పని చేయమని శాస్త్రవేత్తకు అది చెబుతుంది. అయితే ఆ తర్వాత బ్లాక్ మెంట ఇక్కడికి వస్తాడు. అతను శాస్త్రవేత్త నుండి నల్ల త్రిశూలాన్ని తీసుకుని చెప్పాడు, శాస్త్రవేత్త, మీరు నా ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు, కాబట్టి వినండి. నా ఉద్దేశ్యం ఆర్థర్ మరియు అతని కుటుంబాన్ని చంపడమే. మరియు నేను దీన్ని చేయడానికి దెయ్యంతో వ్యవహరించవలసి వస్తే నేను దీన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు మనం బ్లాక్ మెంట యొక్క ఈ స్థలం కోసం వెతుకుతున్నట్లు చూస్తాం. ఆర్థర్ మరియు ఓర్మ్ ఇక్కడికి వస్తారు. వారు వచ్చిన వెంటనే శాస్త్రవేత్తను కలుసుకుంటారు. అతను వెంటనే అర్థం చేసుకుంటాడు, ఆర్థర్ మరియు ఓర్మ్ అట్లాంటిస్ నుండి వచ్చారని. అతను వారికి చెప్పాడు, అట్లాంటిస్ ని కూడా నాశనం చేయడమే అతని ఉద్దేశం. దీనితో పాటు శాస్త్రవేత్త వారికి బ్లాక్ ట్రైడెంట్ గురించి కూడా చెబుతాడు. మరియు అతను దానిని తాకిన వెంటనే ట్రైడెంట్ కోడెక్స్ యజమాని యొక్క జ్ఞాపకాలు కనిపించడం ప్రారంభిస్తాయి. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు బ్లాక్ మెంట బృందంలోని వ్యక్తులు ఆర్థర్ మరియు ఓర్మ్ పై దాడి చేస్తారు. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ధైర్యంగా వారితో పోటీ పడతారు. అప్పుడు బ్లాక్ మెంట అక్కడికి వస్తాడు. అతను తన పూర్తి సూట్ కూడా ధరించాడు. మరియు ఇప్పుడు అతను ఈ ఇద్దరితో పోరాడటం ప్రారంభించాడు. కానీ ఈలోగా ఓర్మ్ అనుకోకుండా ఆ బ్లాక్ ట్రైడెంట్ ని పట్టుకుంటాడు. దీని కారణంగా అతను కోడెక్స్ జ్ఞాపకాలను కూడా చూడటం ప్రారంభిస్తాడు. అందుకే వీటన్నింటి వల్ల కాసేపటికి ఓర్మ్ దృష్టి పోట్లాటకు దూరమైంది. దీనిని సద్వినియోగం చేసుకున్న బ్లాక్ మెంట అతనిపై దాడి చేస్తాడు. అతను దాడి చేయకపోవడంతో చాలా గాయపడతాడు. ఇక ఇప్పుడు వీరిద్దరితో బ్లాక్ మెంట ఫైట్ చేస్తాడు.
బ్లాక్ మెంటా వారిద్దరినీ చెప్పటానికి వెళ్తున్న అప్పుడు మేరా తండ్రి అక్కడికి వస్తాడు, అంటే రాజు. అతను వచ్చి వారిద్దరికీ సహాయం చేసి అక్కడి నుండి తీసుకువెళతారు. అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాక సురక్షిత ప్రాంతానికి వస్తారు. ఓర్మ్ వారికి బ్లాక్ ట్రైడెంట్ గురించి ప్రతిదీ చెబుతాడు. ఆర్థర్ యొక్క తండ్రి అట్లాంటిస్ కోసం వెతకాల్సిన వ్యక్తి. అతని వద్ద శక్తివంతమైన త్రిశూలం కూడా ఉంది. ఇది ఇప్పుడు అతని కుమారుడు కింగ్ ఆర్థర్తో ఉంది. కానీ ఆర్థర్ తండ్రికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతను కోడెక్స్ మరెవరో కాదు. మరియు అతను ఈ బ్లాక్ ట్రైడెంట్ ను తయారు చేశాడు. ఇప్పుడు ఆర్థర్ తండ్రి రాజు అట్లాంటిస్ రాజ్యాన్ని పాలిస్తున్నట్లే కోడెక్స్ మరొక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇది పూర్తిగా చీకటి రాజ్యం, అంటే ప్రమాదకరమైన జీవులు మరియు రాక్షసులు ఉండేవి. అయితే కోడెక్స్ తన నిజస్వరూపాన్ని చూపించడంతో ఇబ్బంది మొదలైంది. వాస్తవానికి కోడెక్స్ అట్లాంటిస్ ఒరిచల్కంని దొంగిలించాలని అనుకుంటాడు, మరియు మరింత శక్తివంతం అవ్వడానికి. కొంతవరకు అతను ఈ పని చేశాడు. కానీ ఇలా చేయడం వల్ల అట్లాంటిస్ మరియు ఇతర సముద్ర జీవులు చనిపోతున్నాయి. అదనంగా అట్లాంటిస్ లోపల వ్యాధులు కూడా వ్యాపించాయి. అప్పుడు అటువంటి పరిస్థితిని చూసి ఆర్థర్ తండ్రి కోడెక్స్ కు వ్యతిరేకంగా నిలిచారు మరియు ఇవన్నీ ఆపమని అతనికి చెప్పాడు. అయితే అధికార మత్తులో కోడెక్స్ చాలా పిచ్చిగా తయారయ్యాడు. అతను తన సోదరుడు రాజుపై తిరుగుబాటు చేస్తాడు. అది జరిగిన వెంటనే ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. కాని యుద్ధంలో కింగ్ కోడెక్స్ ను ఓడించి అతన్ని జైలులో పెట్టాడు. ఇప్పుడు అతను అక్కడ శాశ్వతంగా బంధించబడ్డాడు మరియు బయటికి రాడు. దీనికోసం రాజు తన రక్తాన్ని ఉపయోగించాడు. ఫలితంగా కోడెక్స్ మాయా జైలులో బంధించబడింది. అక్కడి నుండి బయటపడటం అసాధ్యం. తరువాత ఓర్మ్ ఈ సమయంలో జ్ఞాపకాల ద్వారా బ్లాక్ మెంటా మనస్సులో కోడెక్స్ చిక్కుకుపోయిందని చెప్పాడు. ఎందుకంటే అతన్ని ఉపయోగించుకుని జైలు నుంచి విముక్తి పొందాలనుకుంటున్నాడు. ఇది విన్న ఆర్థర్ మరియు ఓర్మ్ తల్లికి మొత్తం విషయం అర్థమైంది. కోడెక్స్ గురించి నాకు తెలుసు అని ఆమె వారికి చెప్పడం ప్రారంభించింది. మరియు రాజు అతనిని ఖైదు చేయడానికి తన రక్తాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు జైలు నుండి విముక్తి పొందాలంటే అతనికి రాజు తరానికి చెందిన వ్యక్తి రక్తం అవసరం. రాజు రక్తం లోపల ఉన్నవారు అని అర్థం. రాజు రక్తం అతని రాజకుటుంబంలోని వ్యక్తులలో మాత్రమే ఉంటుంది. ఇదంతా విన్న ఆర్థర్ కి నా కొడుకు ప్రాణాలకు ముప్పు ఉందని అర్థమైంది. సహజంగానే అతని కొడుకు బ్లాక్ మెంటా కోసం సులభమైన లక్ష్యం. అతను ఎవరినైనా సులభంగా చంపగలడు. కాబట్టి అతను వెంటనే తన ఇంటికి వచ్చి ప్రతిదీ ధ్వంసం కావడం చూశాడు. ఇల్లు కాలిపోయింది, పిల్లవాడు కనిపించలేదు, మరియు అక్కడ ఒక వ్యక్తి గాయపడ్డాడు. అతన్ని ప్రశ్నించగా బ్లాక్ మెంటా ఇక్కడికి వచ్చాడని, ఇంత విధ్వంసం సృష్టించి మీ కొడుకును తీసుకెళ్లాడని ఆ వ్యక్తి చెప్పాడు. ఇది ఆర్థర్ అనుమానం ఖచ్చితంగా సరైనదేనని స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పుడు ఆర్థర్ మరియు ఓర్మ్ అతని కొడుకును రక్షించడానికి వెళతారు. కానీ అంతకు ముందు వాళ్ళ అమ్మ వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతుంది, ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు అన్నదమ్ములు, ఏమీ జరిగినా మీరు ఒకరికొకరు మద్దతు ఇవ్వాలి. నేరుగా బ్లాక్ మెంటా ఉన్న చోటికి వచ్చి దాడి చేస్తారు. కాని ఒక పెద్ద రాక్షసుడు వారిపై కూడా దాడి చేస్తాడు. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడతారు. కానీ మేరా తండ్రి అక్కడ ఇరుక్కుపోయాడు. అప్పుడు ఓర్మ్ వెళ్లి అతనికి సహాయం చేస్తాడు మరియు వారిని రాక్షసుడి బారి నుండి బయటకు తీసుకొస్తాడు. ఇది చూసిన మేరా నాన్నకి అర్థమైంది, నేను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకున్న ఓర్మ్ చాలా మంచి వ్యక్తి అని. లోపల బ్లాక్ మెంటా అతనితో ఆర్థర్ కొడుకు ఉన్నాడు. అక్కడ శాస్త్రవేత్త కూడా ఒక చిన్న పిల్లవాడిని చూసి అతనిని రక్షించాలని ఆలోచిస్తాడు. కాబట్టి అతను పిల్లవాడిని ఎత్తుకుని ఇక్కడ నుండి పారిపోతాడు. కాని అతన్ని చూసిన బ్లాక్ మెంటా శాస్త్రవేత్తపై దాడి చేసి గాయపరిచాడు మరియు పిల్లవాడిని లాక్కుంటాడు. మరియు ఇప్పుడు బ్లాక్ మెంటా తన బిడ్డను చంపడానికి ముందుకు వెళుతున్నప్పుడు ఆర్థర్ ఇక్కడకు వస్తాడు. అతను అతనితో పోరాడమని సవాలు చేస్తాడు. వారి పోరాటం ఇంతకు ముందు చాలా తీవ్రంగా ఉండేది. కానీ బ్లాక్ మెంటా ఆర్థర్ ను అధిగమించడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే అతను బ్లాక్ మెంటా కాదు, అతనిలోని కోడెక్స్. బ్లాక్ మెంటా అతనిని పూర్తిగా అధిగమించాడు. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మేరా తన బిడ్డతో పారిపోతుంది. అయితే బ్లాక్ మెంటా ఆమె వెళ్లడం చూసి తన బ్లాక్ ట్రైడెంట్ తో ఆమెపై దాడి చేస్తాడు. కానీ ట్రైడెంట్ మేరాను తాకకముందే ఓర్మ్ ఆమెను మొదట పట్టుకుంటాడు. మరియు ఈ విధంగా అతను మేరా మరియు ఆమె బిడ్డ ప్రాణాలను రక్షించాడు.
కానీ ఇది కూడా రివర్స్ ప్రభావాన్ని కలిగి ఉంది, ఎందుకంటే ఓర్మ్ బ్లాక్ ట్రైడెంట్ ను తాకినప్పుడు కోర్డెక్స్ కూడా తన మనస్సును నియంత్రించడం ప్రారంభిస్తాడు. మీ సోదరుడు ఆర్థర్ మీతో చాలా తప్పు చేశాడని అతను తన సోదరుడికి వ్యతిరేకంగా చూపించడం ప్రారంభిస్తాడు. నిజానికి మీరు అట్లాంటిస్ రాజు కావడానికి అర్హులు, ఆర్థర్ కాదు. కాబట్టి ఇప్పుడు ఓర్మ్ ఆర్థర్ పై దాడి చేస్తాడు. కానీ ఇక్కడ ప్రతిదీ అర్థం చేసుకున్న ఆర్థర్ తిరగబడి దాడి చేయలేదు, కానీ అతన్ని స్పృహలోకి రావాలని మరియు మిమ్మల్ని మీరు నియంత్రించుకోమని తన సోదరుడికి వివరించడం ప్రారంభించాడు. అప్పుడు ఓర్మ్ అదే చేస్తాడు. తనపై నియంత్రణ రాగానే అతనికి కూడా తన తల్లి మాటలు గుర్తొస్తాయి. మీరిద్దరూ అన్నదమ్ములని, ఏమి జరిగినా పర్వాలేదు, మీరు ఒకరికొకరు మద్దతు ఇవ్వాలి. కానీ ఈలోగా కోర్టెక్స్ ప్రయోజనాన్ని పొంది తనను తాను విడిపించుకోవడం ప్రారంభిస్తాడు. ఇలా చేయడం వల్ల అతని శరీరం జీవం పోసుకోవడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఓర్మ్ బ్లాక్ ట్రైడెంట్ ను విడిచిపెట్టాడు. ఇప్పటికీ చాలా ఆలస్యం అయింది, ఎందుకంటే కోర్డెక్స్ తనను తాను పునరుద్ధరించుకోవడం ద్వారా విముక్తి పొందాడు. మరియు ఇప్పుడు అతని ముందు కార్డెక్స్ ని చూసిన ఆర్థర్ అతని బ్లాక్ ట్రైడెంట్ తో దాడి చేస్తాడు. కానీ కార్డెక్స్ తన బ్లాక్ ట్రైడెంట్ ని సులభంగా పట్టుకుని ఆర్థర్ పై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అంతకు ముందు ఆర్థర్ తన త్రిశూలం సహాయంతో అతని బ్లాక్ ట్రైడెంట్ ను విచ్ఛిన్నం చేస్తాడు మరియు కార్డెక్స్ ను తాకింది. ఇది చివరికి అతని ట్రైడెంట్ తో పాటు అతన్ని చంపుతుంది. అది ముగిసిన వెంటనే మొత్తం ప్రదేశాన్ని నాశనం అవ్వడం ప్రారంభిస్తుంది. మెల్లమెల్లగా ఈ ప్రదేశమంతా పగలడం ప్రారంభించింది. ఆపై బ్లాక్ వెంట దాని కింద పడిపోతాడా. కానీ అదే సమయంలో ఆర్థర్ అతనికి సహాయం చేయడానికి చేయి పైకెత్తాడు. కానీ బ్లాక్ వెంట కృతజ్ఞతలు చెబుతూ తిరస్కరిస్తాడు. నాకు మీ సహాయం అవసరం లేదు, నేను మీ నుండి సహాయం తీసుకునే బదులు చనిపోవడానికి ఇష్టపడతాను. ఈ కారణంగా బ్లాక్ మెంట అక్కడ చనిపోతాడు. తర్వాత ఆర్థర్ మరియు అతని ఇతర సహచరులు అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇక్కడ ఆర్థర్ ఓర్మ్ తో ఇప్పుడు మీరు స్వేచ్ఛగా ఉన్నారని చెప్పారు. ఇకపై మీరు ఏ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జాలరీ జైల్లో నువ్వు ఇక్కడే చంపబడ్డావని చెబుతాం. మరియు ఇప్పుడు మీరు ఇక్కడ నుండి వెళ్లి మీ జీవితాన్ని స్వేచ్ఛగా గడపండి. దీని తరువాత ఓర్మ్ పూర్తిగా ఆర్థర్ ని తన సోదరుడిగా భావిస్తాడు, ఎందుకంటే వారి అపార్థాలు తొలగిపోయాయి మరియు మీరు ఖచ్చితంగా అట్లాంటిస్ కు అవసరమైన రాజు అని చెప్పాడు. ఇది నీ రాజ్యం. ఆర్థర్ అట్లాంటిస్ ని ప్రపంచం ముందుకి తీసుకురావడం మనం చూస్తాము. బయటి ప్రపంచానికి వచ్చి ఈ రాజ్యం గురించి అన్నీ చెప్పేస్తాడు. ఇక నుంచి అట్లాంటిస్ టెక్నాలజీని ప్రపంచంతో పంచుకుంటామని కూడా చెప్పారు. తద్వారా మనం కలిసి ప్రపంచాన్ని మెరుగుపరుస్తాము. ఆర్థర్ జీవితం ఇలాగే సాగింది. అంటే అతను అట్లాంటిస్ మరియు బయటి ప్రపంచం రెండింటిలోనూ నివసిస్తున్నాడు. సినిమా కథ ఇక్కడితో ముగుస్తుంది.